భాగంగా ఆరూరి రమేష్ వర్ధనపాటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ రావడం అయితే జరిగింది. అన్న బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వస్తూ ఉన్నారు ఒక 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత, ఎట్లా అనిపిస్తుంది? సొంత ఇంటికి చేరుకున్నట్టు ఉంది. ఏంటి అసలు ఇంతమంది కనబడతా ఉన్నారు, ఏంటి మీకు బీజేపీలో ఏం తక్కువ కనబడింది, బీఆర్ఎస్లోకి మళ్ళీ రావడానికి గల కారణం ఏమంటే అని చెప్తారు? బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి పోవడానికి గల కారణాలు జైనింగ్ మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఎందుకు రావడం కూడా చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని స్టేషన్ కన్పూర్ అభ్యర్థిగా అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే గన్పూర్ నుంచి పోటీ చేయడానికి, ఒకవేళ అక్కడ బై ఎలక్షన్స్ వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆరూరి రమేష్. ఇప్పుడు ఎలక్షనే లేవు కదా, అది అధిష్టానం అధినాయకుడు కేసీఆర్ గారు ఆలోచిస్తారు, కానీ ఇప్పుడు ఎలక్షనే లేదు కదా. బీజేపీకి సున్నితమైనటువంటి రాజీనామా లేఖ కనబడింది. బీజేపీలో ఉన్నన్ని రోజులు ఎట్లా అనిపించింది? బీజేపీ సపోర్ట్ ఎట్లా కనబడింది మీకు అసలు? అందరూ కూడా మంచిగానే ఉన్నారు, అందరూ కూడా సహకరించారు. మాకు అందరు మంచిగా ఉన్నారనే కూడా నా రాజీనామాలో కూడా చెప్పడం జరిగింది. కొందరు కావాలని కొన్ని క్రియేట్ చేస్తారు, ఇక అవి ఎలక్షన్స్ వేళ మీరు రావడం జరిగింది. ఈ రోజు నుంచి నామినేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. మీ ప్రభావం ఎట్లా చూపించబోతా ఉన్నారు? 100% మున్సిపాలిటీలో, వర్ధనపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. మున్సిపాలిటీ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, ఆ ప్రభుత్వంలో నేను శాసనసభ్యునిగా చేసిన కార్యక్రమాలే ఉన్నాయి, కానీ ఈ 2 సంవత్సరాలుగా అనా పైసా డెవలప్మెంట్ జరగలేదు. అది స్పష్టంగా కనపడుతుంది. నాయకులతో మాట్లాడారా ఈ జాయినింగ్ ముందు? అందరు అధిష్టానం నాయకులు మాట్లాడిళ్ళు, మా కార్యకర్తలు కోరిళ్ళు, అందరి నిర్ణయం మేరకు ఈరోజు పార్టీలోకి రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఆరూరి రమేష్ చెప్తున్న మాటలు. మొత్తం మీద అధిష్టానము మమ్మల్ని ఆహ్వానించింది, నేను కూడా వచ్చాను అన్నట్టు మాటలు అయితే వారు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.